ఆ డబ్బులు ఇవ్వమని నేను అడగలేదు కదా. ఎందుకిచ్చారు? అసలు నువ్వెందుకు తీసుకున్నావన్నయ్య? నువ్వు తీసుకోకుండా ఉండాల్సిందన్నయ్య. తీసుకునే ముందు నాకొక్క మాట అయినా చెప్పాల్సింది. తప్పు చేశావన్నయ్య. అందులో తప్పే ఉంది రాధా. నీకు రావాల్సిన డబ్బులేగా. నేను ఆయన డబ్బు మీదే ఆశపడ్డానని ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే నిజమని ఇంకా ఎక్కువగా నమ్ముతారు. నేనేం ఇవ్వమని అడగలేదు. మన పరిస్థితిని అర్థం చేసుకుని ఆయనే డబ్బిస్తానని ముందుకొచ్చారు. అది నువ్వు కష్టపడి న్యాయంగా సంపాదించిన డబ్బు కాబట్టి తీసుకోవడంలో తప్పు లేదని నాకు అనిపించి తీసుకున్నానమ్మా. లెక్క తేల్చేశారన్నమాట. నిన్నతనికి భార్యగా నటించడానికి ఒప్పందం మాట్లాడుకున్నాడని తెలిసినప్పుడు నేను శ్యామ్ గారు తప్పుడు మనిషి అని అనుకున్నాను. కాని నిన్న అతనితో మాట్లాడాక అర్థమైంది రాధా, నువ్వు చెప్పినట్టు ఆయన చాలా మంచివారని. నేను ఆయన పరిస్థితి గురించి ఆలోచించకుండా నిన్ను ఆ ఇల్లు వదిలి వచ్చేయమని పోరు పెట్టాను. కాని ఆయన అదేమీ మనసులో పెట్టుకోకుండా మన పరిస్థితి గురించి ఆలోచించి డబ్బులిచ్చారు. ఈ కాలంలో అలాంటి గొప్ప మనసున్న మనుషులు ఎక్కడున్నారమ్మా? శ్యామ్ గారి కుటుంబంలోని మనుషులు చెప్పిన మాటలు విని నేను మీ ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడాను రాధా. నన్ను క్షమించు. నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటన్నయ్యా? నువ్వలా మాట్లాడడానికి వెనుకున్న కారణం నాకు తెలుసు. ఇంకెప్పుడు వేరే వాళ్ళ మాటలు నమ్మి నిన్ను బాధ పెట్టను రాధా. ఇంతకీ నీకు నగలు నచ్చాయో లేదో చెప్పలేదు. నచ్చాయన్నయ్య. శ్యామ్ గారి పుణ్యమా అని ఇల్లు అమ్మకుండానే నీకు నగలు కొనగలిగాను.